మీద పడకండి. అన్న వచ్చే, ఆశ వచ్చే, సేన వచ్చే, సత్తు వచ్చే. దయచేసి మాట ఆపండి, ఒక్కసారి పాటలు ఒక్క నిమిషం ఆపండి సార్. వద్దా రాను, జస్ట్ కనబడితే మరి దానికి హలో మైక్ టెస్టింగ్. తెల్లుబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 615 గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ 1069 కిలోమీటర్ల పొడవు గల రోడ్ల నిర్మాణానికి సుమారు 1,005 కోట్ల రూపాయలతో మంజూరు చేసి శంకుస్థాపన చేయడం శుభపరిణామం. ఇది ఈ అడవి తల్లి బిడ్డలు చేసుకున్న పుణ్యఫలంగా ముందుగానే మీకు మనవి చేశాను. ఈరోజు మన అభిమాన నాయకులు, మన స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా, సగౌరవంగా, సవనీయంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మన అభిమాన నాయకులు, స్వర్ణాంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ మాత్యులైన మన గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సాదరంగా, సగౌరవంగా, సవినయంగా వేదిక మీదకి మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిగా కోరుతున్నాం. దయచేసి అందరూ చప్పట్లతో ఒక్కసారి వారికి గౌరవ సూచకంగా లేచి నిలబడి కొట్టినా మరింత గౌరవంగా ఉంటుంది. అతిరథ మహారథులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమానికి, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీదకి విచ్చేయుచున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మరియు మహిళా సంక్షేమ శాఖ మాతులు శ్రీమతి గుమ్మడి సంజయరాణి మేడం గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. వెల్కమ్ మేడం. అలాగే ఆంధ్రప్రదేశ్ గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కిడారి శ్రావణ్ గారు కూడా